హలో Galvans, వెల్కమ్ బ్యాక్ టు న్యూ మూవీ రివ్యూ. టుడే ఈరోజు రిలీజ్ అయింది దృశ్యం 3. I want his full file on my desk as soon as possible. ഇനി അങ്ങനെയൊന്നും ചിന്തിക്കണ്ട. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి చెప్పాలంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ అటెంప్ట్ అండ్ ఒక మంచి కంటిన్యూషన్ ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్కి. అండ్ కమింగ్ టు అ కంప్లీట్ మూవీ రివ్యూ, అండ్ లెట్స్ డివైడ్ దిస్ రివ్యూ ఇన్ 3 parts: యాక్టింగ్, స్టోరీ అండ్ టెక్నికాలిటీస్. కమింగ్ టు యాక్టింగ్, యాక్చువల్లీ మోహన్ లాల్ లైక్ హీ క్యారీడ్ హోల్ మూవీ అనిపించింది. లైక్ మొత్తం మూవీ మోహన్ లాల్ డామినేట్ చేస్తాడు. లైక్ ఎక్కువ క్యారెక్టర్స్ ఉండవు కాబట్టి, లైక్ ఫస్ట్ సెకండ్ పార్ట్లో ఉన్న క్యారెక్టర్సే ఉంటాయి. అది మన ఇన్స్పెక్టర్, లైక్ బ్యాడ్ పోలీస్ ఒకటి ఉంటాడు, వాడి రోల్ ఇంపార్టెంట్. అండ్ మోహన్ లాల్, మీనా అండ్ వీళ్ళ ఫ్యామిలీ రోల్స్ వీళ్ళవే ఎక్కువ, వీళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటుంది కదా స్టోరీ కాబట్టి. సో దే హ్యావ్ ఆల్ లైక్ డన్ అ వెరీ గుడ్ జాబ్. అండ్ కమింగ్ టు స్టోరీ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ సగం వరకు అండ్ చాలా స్లోగా, చాలా మన బేసిక్ వీళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందనే నడుస్తూ ఉంటుంది. చాలా స్లో అనిపిస్తుంది, చాలా ల్యాగ్ అనిపిస్తుంది మీకు. అండ్ లైక్ యుల్ వెయిట్ ఫర్ మూవీ టు యుల్ వెయిట్ ఫర్ ద స్టోరీ టు గో ఆన్. లైక్ ఎప్పుడు వస్తుందా ఇంట్రెస్టింగ్ పార్ట్ అన్నట్టు కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. అండ్ లాస్ట్ 45 minutes ఆర్ లైక్ ప్యూర్ దృశ్యం స్టైల్ మూవీ అండ్ బ్యూటిఫుల్. జీతు జోసెఫ్ డిడ్ ఇట్ అగైన్. అండ్ అసలు ఆ స్క్రీన్ ప్లేకి, అక్కడ వచ్చే ట్విస్ట్లకి, అండ్ క్లాసిక్ రాంబాబు అలియాస్ జార్జ్ కుట్టి దట్ ఫ్రేమ్ చేస్తాడు కదా, అంటే జరగని సీక్వెన్స్ కూడా జరిగినట్టు ఫ్రేమ్ చేస్తాడు కదా. సో అలాంటి సీక్వెన్స్ కూడా ఒకటి ఉంది క్లైమాక్స్లో. అండ్ దట్ ఈస్ లైక్ ప్యూర్ మాస్టర్ క్లాస్ ఆఫ్ జీతు జోసెఫ్ అనిపించింది నాకు. అండ్ లాస్ట్ 45 minutes ఆర్ లైక్ బ్యూటిఫుల్లీ రిటర్న్ అండ్ బ్యూటిఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ యాజ్ వెల్. అండ్ ఎస్, ఫోర్త్ పార్ట్ కూడా ఒక చిన్న లీడ్ వదిలారు. అండ్ మిగతా ఏం చెప్పినా మీకు స్పాయిలర్స్ అయిపోతాయి కాబట్టి దట్ ఈస్ ద స్టోరీ. అండ్ టెక్నికాలిటీస్ విషయానికి వస్తే నార్మల్ ఫస్ట్ సెకండ్ పార్ట్లో ఉన్నట్టే సేమ్ మ్యూజిక్, సేమ్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ సేమ్ కైండ్ ఆఫ్ మీకు సినిమాటోగ్రఫీ, ఎవ్రీథింగ్ సేమ్. కలర్ గ్రేడింగ్ అండ్ ఎవ్రీథింగ్ సేమ్ అనిపిస్తుంది మీకు. నన్ను అడిగితే ఫస్ట్ హాఫ్కి I would say 2.5, 2.5 out of 5 ఇస్తాను నేను. బట్ సెకండ్ హాఫ్ హౌ ఇట్ ప్రోగ్రెసెస్, దాన్ని బట్టి ఐ కెన్ ట్రూలీ సే 3 out of 5 ఇస్తాను. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కూడా ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా చేసి ఉంటే బాగుండేది. అండ్ ఫస్ట్ హాఫ్లో జస్ట్ చిన్న లైక్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఉంటాయి అనమాట. ఒక జర్నలిస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఆ జర్నలిస్ట్ ఎవరి కూతురు అనేది సెకండ్ హాఫ్లో తెలుస్తుంది అనమాట. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ కూడా డీసెంట్ అనే ఉంది. అండ్ దట్ బ్యాడ్ పోలీస్ వస్తాడు కదా, ఆ పోలీస్ వచ్చి లైక్ అది ఒక రివీల్ పాయింట్. ఫస్ట్ హాఫ్ మొత్తం కనిపించాడు కానీ ఆ ఇంటర్వెల్ పాయింట్లో ఒక్క దాంట్లో మీకు కనిపిస్తాడు. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం ఆ బ్యాడ్ పోలీస్ ఆ క్యారెక్టరే కొంచెం ఓవర్వెల్మ్ చేస్తూ ఉంటుంది మొత్తం స్టోరీ. నన్ను రేటింగ్ ఏమంటే ఐ వుడ్ సే లైక్ 3 out of 5 ఇస్తాను నేను. అండ్ రికమెండ్ చేస్తామంటే ఎస్, ఐ వుడ్ రికమెండ్. అండ్ ఎందుకంటే ఫస్ట్ సెకండ్ స్టోరీలో బాగా లైక్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్న వాళ్ళు, అంటే వాళ్ళు ఆ స్టోరీస్కి కనెక్ట్ అయ్యి ఉన్న వాళ్ళు థర్డ్ పార్ట్కి డెఫినెట్గా వాళ్ళకి నచ్చుతుందని అనిపిస్తుంది నాకు. అండ్ ఫోర్త్ పార్ట్ కూడా ఒక లీడ్ వదిలేరు. లెట్స్ సీ. అండ్ యాక్చువల్లీ ఈ పార్ట్కి ఎండ్ చేసేది స్టోరీ, బట్ ఫోర్త్ పార్ట్ కూడా లీడ్ వదిలేరు. దే మైట్ డూ అ ఫోర్త్ పార్ట్ ఆఫ్ దిస్ franchise. That's it guys, that's the review. This is Vinay Galvant. Like, share, subscribe. Signing off. Bye bye.